గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఇస్రో యొక్క విభాగాల గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇస్రో యొక్క విభాగాల్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ విభాగం విఎస్ఎస్సి గురించి నేర్చుకుందాం. సో విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఎక్కడ ఉంది అంటే కేరళలోని తిరువనంతపురంలో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. ఓకే, సో ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, సో మనం ఏవైతే శాటిలైట్స్ పంపుతామో, సో ఈ శాటిలైట్స్ ఏవైతే మనం పంపే వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో ఆ వాహక నౌకల తయారీ కానీ ఈ వాహక నౌకల తయారీ అదేవిధంగా అభివృద్ధి, సో ఈ రెండు కూడా ఈ విఎస్ఎస్సిలో జరుగుతాయి. సో వాహక నౌకల తయారీ అభివృద్ధి రెండు కూడా ఇక్కడ విఎస్ఎస్సిలో జరుగుతాయి. ఓకే, రైట్. అయితే ఈ వాహక నౌకలు అంటే ఏంటి అంటే, సో లైట్గా మీకు చెప్తాను. యాక్చువల్గా నెక్స్ట్ క్లాసెస్లో ఈ వాహక నౌకల గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవచ్చు. శాటిలైట్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో శాటిలైట్స్ని మోసుకు వెళ్ళే ఏదైతే ఉంటుందో మోసుకు వెళ్ళే దాన్ని వాహక నౌక అంటారు. సో ఈ వాహక నౌకల తయారీ అనేది అభివృద్ధి కానీ ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఇస్రో యొక్క అతిపెద్ద విభాగం అని చెప్పుకోవచ్చు. ఇస్రో యొక్క అతి ప్రాముఖ్య విభాగం. ఓకే, సో ఇది మొట్టమొదటి ఇస్రో యొక్క విభాగం. ఓకే, రైట్. సో రెండవ ఇస్రో విభాగం ఏదైతే ఉందో సో చూద్దాం. ఎల్పిఎస్సి అంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్. సో ఈ ఎల్పిఎస్సి అన్నది ఎందుకు అంటే, మనం ఈ వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో సో వాహక నౌకల్లో ఉపయోగించే ఇంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంధనాలు అనేవి తయారు చేయడానికి ఈ ఎల్పిఎస్సిలో మనం చేస్తాం ఇంధనాల తయారీ. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్పిఎస్సి అనేది ఇది రెండు సెంటర్స్ ఉన్నాయి దీనికి. ఒకటి తిరువనంతపురంలో ఉంది, సో రెండవ సెంటర్ బెంగళూరులో ఉంది. సో దీని యొక్క రెండవ సెంటర్ బెంగళూరులో ఉంది. సో ఇది ఎల్పిఎస్సి. ఇది వాహక నౌకల్లో ఉపయోగించే ఇంధనాల తయారీ అనేది ఈ ఎల్పిఎస్సిలో జరుగుతుంది. సో వాహక నౌకల అభివృద్ధి అనేది ఈ విఎస్ఎస్సిలో జరుగుతుంది. ఈ యొక్క రెండు ఇంపార్టెంట్ విభాగాలు. ఓకే, వీటి తర్వాత ప్రాముఖ్యమైన విభాగం నేర్చుకుందాం. సో విఎస్ఎస్సి, ఎల్పిఎస్సి తర్వాత మూడవ ఇస్రో విభాగం ఎస్డిఎస్సి అంటే ఇది రాస్తున్నాను చూడండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది గురించి నేర్చుకున్నట్లయితే, సో ఫస్ట్ దీన్ని షార్ అని పిలిచేవారు. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. సో దీన్ని 1971 అక్టోబర్ 1న ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ షార్ అనేదాన్ని ఇదొక అంతరిక్ష ఇది మనం రాకెట్స్ ఏవైతే ప్రయోగిస్తామో సో రాకెట్ ప్రయోగ కేంద్రం, ఇదొక రాకెట్ ప్రయోగ కేంద్రం. సో దీన్ని
1971 అక్టోబర్ 1 ప్రారంభించడం జరిగింది. అయితే 1971లోనే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అక్టోబర్ 9న మనం రోహిణి 125 అనే సౌండింగ్ రాకెట్ను మొట్టమొదటిగా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. రోహిణి 125 అనే సౌండింగ్ రాకెట్ను మొట్టమొదటిగా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. రైట్. అయితే 2002 సంవత్సరంలో 2002 సెప్టెంబర్ 5లో ఏం జరిగింది అంటే ఈ యొక్క షార్ ప్రయోగ కేంద్రాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చడం జరిగింది. సో ఓకే, షార్ ప్రయోగ కేంద్రాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మార్చడం జరిగింది. సో ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఓకే, 2002 సెప్టెంబర్ 5 ఇలా మార్చడం జరిగింది. అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ 1990లో ఈ యొక్క రాకెట్ ప్రయోగ కేంద్రం ఏదైతే ఉందో 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఒకటి 1990లో ఏర్పాటు చేశారు, ఒకటి 2005లో ఏర్పాటు చేశారు. 2 రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్. ఫస్ట్ 1990లో, 2005లో రెండవ రాకెట్ లాంచింగ్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పిఎస్ఎల్వి, సో జిఎస్ఎల్వి, సో ఇటువంటి ఉపగ్రహాలన్నిటినీ కూడా ఈ యొక్క రాకెట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం ద్వారా కొన్ని ప్రయోగించడం జరిగింది. దాన్ని 2005లో అధునాతన టెక్నాలజీస్ యూజ్ చేసి మరలా ఒక లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుత మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ కోసం మూడవ లాంచింగ్ ప్యాడ్ని థర్డ్ లాంచింగ్ ప్యాడ్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మ. అయితే ఎస్డిఎస్సి డైరెక్టర్ ఎవరు, ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే అరుముగం రాజరాజన్. ఈయన ప్రస్తుత ఎస్టిఎస్సి డైరెక్టర్. ఓకే, రైట్. సో ఇస్రో యొక్క ఇంపార్టెంట్ విభాగం ఇది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఈ యొక్క ఎస్డిఎస్సి ఉందన్నమాట. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఎగ్జామ్ పర్పస్లో. రైట్, నేర్చుకోండి. సో నెక్స్ట్ 4వది, 4th వన్. ఇప్పుడు ఇస్రో యొక్క 4వ విభాగం గురించి మనం నేర్చుకుందాం. సో ఇస్రో యొక్క విభాగాలన్నీ కూడా ఒక 24 దాకా ఉన్నాయి. బట్ ఇంపార్టెంట్ 6 విభాగాలు నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో రిమైనింగ్ అన్నవి మనం క్లాసెస్ అన్నవి జరుగుతున్నప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి. సో అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఇస్రో యొక్క 4వ విభాగం ఏదైతే ఉందో దాన్ని ఇస్రో శాటిలైట్ సెంటర్ అంటాం. ఇది 1972లో కర్ణాటకలోని పీన్యాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇస్రో శాటిలైట్ సెంటర్. సో దీని యొక్క ప్రాముఖ్యత గురించి చూస్తే శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ యొక్క అభివృద్ధి, సో రూపకల్పన, సో ఇవి ఇక్కడ జరుగుతాయి. శాటిలైట్స్ యొక్క అభివృద్ధి, రూపకల్పన అన్నవి ఇస్రో శాటిలైట్ సెంటర్లో జరుగుతాయి. సో ఇది ఎక్కడ ఉంది, కర్ణాటకలోని పీన్యాలో ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ 5th ఇంపార్టెంట్, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడుంది అంటే సో ఇది హైదరాబాద్లో ఉంది.
సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో భూ పరిశీలన, విపత్తుల నిర్వహణ, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, సో ఏమైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇవి మనకి ఈ సెంటర్ ద్వారా మనకి ఇండికేషన్స్ రావడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, జాగ్రత్తగా విన్నాం ఇక్కడ, సో జియో మ్యాపింగ్. సో జియో మ్యాపింగ్ ద్వారా భూమి యొక్క వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడం. సో ఇదంతా కూడా ఈ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్. దిస్ వాజ్ ఇంపార్టెంట్. ఏంటంటే మనం శాటిలైట్స్ని ప్రయోగిస్తాం. ఆ యొక్క శాటిలైట్స్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే యాంటీనా ఏదైతే ఉంటుందో, యాంటీనా ఏదైతే ఉందో అది 32 meters 60 tons. ఇండియాలోని అతిపెద్ద యాంటీనా అన్నది ఇక్కడ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది బెంగళూరులో ఉంది. ఇది బెంగళూరులో. సో శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే యాంటీనా. సో ఇది 32 meters 60 tons, అతిపెద్ద యాంటీనా బెంగళూరులో ఉంది. సో ఇస్రో యొక్క 6 ఇంపార్టెంట్ విభాగాలు. ఓకే, రైట్. దీని తర్వాత నోట్ చేసుకున్నామా. దీని తర్వాత ఇస్రో విభాగాలు చూసాం. దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాం, జాగ్రత్తగా ఉన్నాం. సో లిజన్ కేర్ఫుల్లీ. సో మనం వాహక నౌక గురించి కొద్దిగా నేర్చుకుందాం. రైట్. సో మనం ఒక వాహక నౌక గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఈ టాపిక్ ఇక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇది ఇక్కడ మనం శాటిలైట్ని ప్లేస్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే, జాగ్రత్తగా ఉండండి, పేలోడ్ అంటారు. పేలోడ్ అంటే మనం ఇక్కడ ఏదైనా ప్లేస్ చేయొచ్చు. అంటే శాటిలైట్ని ప్లేస్ చేస్తారు. శాటిలైట్స్ కానీ, హ్యూమన్ కానీ, మానవుడు కానీ, కుక్క కానీ, ఓకే, మానవుడు కానీ, శాటిలైట్ కానీ, కుక్కను కానీ, సో వీటిని పేలోడ్ అంటాం. ఓకే, సో ఈ పేలోడ్ని మోసుకు వెళ్ళే మోసుకు వెళ్ళేది ఏదైతే ఉంటుందో దాన్ని వాహక నౌక అంటాం. ఓకే, పేలోడ్ అంటే ఏంటి, మనం ఏదైతే శాటిలైట్ కానీ, మానవుడు కానీ, కుక్క కానీ ఏదైతే స్పేస్లో ప్రవేశపెడుతున్నామో, ఓకే, సో అంతరిక్షంలో మనం ఏదైతే ప్రవేశపెడుతున్నామో సో దాన్ని శాటిలైట్ కానీ, మానవుడు కానీ, కుక్క కానీ, సో దీన్ని పేలోడ్ అంటాం. అంతరిక్షంలో మనం ప్రవేశపెట్టేదాన్ని పేలోడ్ అంటాం. సో ఆ పేలోడ్ని మోసుకు వెళ్ళే వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఆ వాహక నౌక గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ వాహక నౌకలు 4 దశలు ఉన్నాయి. 4 రకాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో మొట్టమొదటిది, సో ఆ పేలోడ్ని తీసుకెళ్ళే మొట్టమొదటి వాహక నౌక ఎస్ఎల్వి. సో 2 ఏఎస్ఎల్వి. సో 4 తరాల వాహక నౌకల గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, 3వది పిఎస్ఎల్వి, సో 4వది జిఎస్ఎల్వి. సో 5వ తరం కూడా ఉంది, అది నెక్స్ట్ చూద్దాం. జిఎస్ఎల్వి మార్క్ 3, ఇది 5వ తరం అని మాట్లాడుకుంటాం. ఓకే, సో జిఎస్ఎల్వి, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3. సో ఈ 4 తరాల వాహక నౌకల గురించి నేర్చుకుంటాం. ఓకే, రైట్. ఈ వాహక నౌక ఏదైతే ఉందో ఇవి ఇంధన ఛాంబర్స్, ఫ్యూయల్ ఛాంబర్స్ అంటాం. అంటే ఇంధన గదులు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ వాహక నౌకల్లో
మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ. సో నాలుగు దశల ఇంధనం నింపుతారన్నమాట. ఓకే, అది ఘన ఇంధనం అవ్వచ్చు, ద్రవ ఇంధనం అవ్వచ్చు. సో ఈ ఇంధనాలను మనము నింపనమాట. సో 3 స్టేజెస్. సో ఇలాగ దశలు ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని గురించి సో మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటున్నాం. ఓకే, ఎస్ఎల్వి ఏంటి, ఏఎస్ఎల్వి ఏంటి, పిఎస్ఎల్వి ఏంటి, జిఎస్ఎల్వి ఏంటి, జిఎస్ఎల్వి Mark 3 ఏంటి. సో వీటన్నిటిని గురించి నేర్చుకుంటున్నాం. ఎన్ని దశలు ఉంటాయి, ఒక్కొక్క ఎస్ఎల్విలో ఎన్ని దశల ఇంధనాన్ని నింపుతారు, ఏఎస్ఎల్విలో ఎన్ని దశల ఇంధనాన్ని నింపుతారు, పిఎస్ఎల్విలో ఎన్ని దశల ఇంధనాన్ని నింపుతారు, అలాగే జిఎస్ఎల్వి గురించి కూడా నేర్చుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎల్విని ప్రయోగిస్తున్నాం, ఏఎస్ఎల్విని, పిఎస్ఎల్విని, జిఎస్ఎల్విని. సో వీటిని ఏ ఆర్బిట్స్లో, ఏ కక్షలలో ప్రవేశపెడతాం, అంతరిక్షంలోని ఏ కక్షలు. ఓకే, కక్ష అంటే ఏంటి, సో ఈ అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం.